మీరు అందరు కూర్చోండి, డిస్టర్బ్ చేయకండి దయచేసి. కేతన్పల్లి చైర్పర్సన్ గారికి ముందుగా సన్మానం. మన రైట్ నెక్స్ట్ సంధ్యారాణి రామ్మ, బబ్బెర స్వర్ణలత, మంజులవదిన, మీరు కూర్చోండి, మీతో కూర్చోండి, మీరు డిస్టర్బ్ చేయకండి. వద్దురా సార్, సతీష్ అన్న కప్పుకో. సంధ్యారాణి, సతీష్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నెక్స్ట్ బబ్బెర స్వర్ణలత, గట్టి చప్పట్లు కొట్టాలి. మంజుల కుమార్ గారు, నెక్స్ట్ లక్ష్మీ రంగరాజు గారు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. తర్వాత వీణంక శ్రీనివాస్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. రైట్. రాజశేఖర్, యువకుడు, చదువుకున్న విద్యావంతుడు, ఫస్ట్ టైం పాలిటిక్స్ లోకి వచ్చిన రాజశేఖర్, గట్టిగా చప్పట్లు కొట్టాలి రాజశేఖర్ కి. శశన్న, నానన్నాడు, సంపద, నాని, ఈయన కిడ్నాప్ కూడా చేసి విత్డ్రా చేపిద్దామని, అయినా కూడా వినకుండా గట్టిగా నిలబడ్డాడు. గ్యాస్ నాని, గట్టిగా చప్పట్లు కొట్టాలి నానన్నకు, దళిత బిడ్డ. నెక్స్ట్ శశన్న, సీనియర్ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి శశన్న. ఆ రోజు బాగా యుద్ధం చేసిండు. 16వ తారీఖు నాడు కౌన్సిల్ హాల్లో మన మహిళా కౌన్సిలర్ల మీదకి దౌర్జన్యం చేస్తే ఆ రోజు శశన్న. భూమగౌడన్న సీనియర్ నాయకుడు, ఆయన ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేసిరు సింగరేణులు, ఆయన కూడా భయపడకుండా మొండి నిలబడ్డాడు భూమగౌడన్న. గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. లక్ష్మక్క, మీ ఆసిఫాబాద్ చైర్మన్ ఉన్నారా? ఆసిఫాబాద్ చైర్పర్సన్, ఒక్క నిమిషం. ఆసిఫాబాద్ చైర్పర్సన్ రాజిరెడ్డి అన్న, నువ్వు జైలుకు అయినా నీకు కూడా శాలువా కప్పుతాను. నువ్వు కప్పుకో, అన్న కప్పుకో. ఆసిఫాబాద్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి ఆసిఫాబాద్ చైర్పర్సన్ గారు లక్ష్మక్క ఉండు. ఆసిఫాబాద్ చైర్పర్సన్ ఒక షాల్వి అన్న, ఈ షాల్ లక్ష్మక్క నాయకత్వంలో ఆసిఫాబాద్ చైర్పర్సన్ అక్కడ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కైవసం చేసుకున్నారు. వైస్ చైర్మన్ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారికి, తర్వాత కౌన్సిలర్లు వకీల్ రవి, కౌన్సిలర్ ఎవరెవరు? ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు అందరికి మన ఇంటి దగ్గర 3000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. దయచేసి అందరికి అక్కడికి రావాలి. మీడియా కూడా అక్కడే భోజనము.
దాని తర్వాత మీడియాతో అన్నగారికి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టినాము. దయచేసి మీడియా మిత్రులందరూ అక్కడికి రావాలి. భోజనాలు అక్కడనే, ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అక్కడనే. మన క్యాతన్పల్లి మున్సిపాలిటీ విషయంలో నియోజకవర్గం అంతా గట్టి నిలబడి కొట్లాడారు మన క్యాడరు. మీ అందరికి అన్నతో ఫోటోలు దించిపిస్తారు లంచ్ తర్వాత. అందరూ రావాలి అడిగింటికి. జై తెలంగాణ.